దీన్ని కవర్ చేయడానికి విచ్చేస్తున్నారు. నేను రాహుల్ గాంధీతో మాట్లాడి సెకండ్ పోస్ట్ మార్టం చేయించి ఈసారి హైదరాబాద్లో కేసు పెట్టిస్తాను, అక్కడ ముఖ్యమంత్రికి రాహుల్ గాంధీ దగ్గర చెప్పించి హైదరాబాద్లో కేసు పెట్టి, గతంలో కూడా నేను ఇలాగ చేశాను, రీపోస్ట్ మార్టం చేశాను, ఇప్పుడు కూడా నేను రీపోస్ట్ మార్టం చేయిస్తాను అనేది అతను ప్రధానంగా ఆరోపిస్తున్నాడు. అయితే అతనికి నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు 2-3 సార్లు. సో మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీరు హత్య అని నమ్మడానికి ఆధారాలు ఉంటే మాకు ఇవ్వమని పోలీసులు, ఈయనకే కాదు ఎవరైనా హత్యను నమ్మే వాళ్ళు ఉంటే దానికి సంబంధించి మాకు ఆధారాలు ఇవ్వండి, మేము దాన్ని కూడా విచారిస్తామని చెప్పారు. ఎవరు 10 రోజులు చూసాము, ఎవరు రాలేదని కూడా ప్రవీణ్ కుమార్ ఐజీ చెప్తున్నారు. సో దీని తర్వాత ఏంటంటే చాలామంది, వీళ్ళ సిస్టర్ కూడా ఒక ఆవిడ యూరోప్లోనే ఎక్కడ ఉంటుందో, ఆమె కూడా టీవీ ఛానల్తో, మన ఛానల్తో కూడా మాట్లాడింది. ఆమె కూడా అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే కొంత వాళ్ళ భార్య కావచ్చు, లేకపోతే వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళైతే ఏమి అనుమానాలు వ్యక్తం చేయట్లేదు, ఇది హత్య అని వాళ్ళు మేము నమ్ముతున్నామని వాళ్ళు చెప్పట్లేదు. అంటే దగ్గర బంధువులు ఎవరు చెప్పట్లేదు. కానీ చాలామంది పాస్టర్లేమో ఇప్పటికి కూడా ఇది హత్య అని హర్షకుమార్ చెప్పిన థియరీనే వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి అనేక లాజిక్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఇతను వేసుకున్న గ్లాసులు పగలలేదు, బండి హెల్మెట్ ఏమీ కాలేదు, హెల్మెట్ లోపల ఉంటే ముఖానికి ఎలా దెబ్బలు తగిలాయి, అక్కడ పడితే చచ్చిపోయేంత లోతు లేదు, అది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి 7 అడుగులే ఉంది, ఆ స్పాట్లో 2 అడుగులు కూడా లేదు. ఇవన్నీ హర్షకుమార్ కూడా అక్కడ వీడియో తీసి అతను దిగి కూడా చూపించాడు. రెండోది ఇంకొక ఛాలెంజ్ కూడా ఇప్పటికి కూడా చేస్తున్నాడు హర్షకుమార్, నేను అదే వేగంతో అదే టైంకి వెళ్ళి పడతాను అక్కడ, నేను చచ్చిపోవడానికి రెడీ, నేను చచ్చిపోతానో లేదో చూద్దామని కూడా అంటున్నాడు. సో ఇదంతా ఏమైందంటే ఇప్పటికి కూడా మెజారిటీ ప్రజలైతే ఇది యాక్సిడెంటే అని అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే క్లియర్గా మనకి చాలా సిస్టమేటిక్గా, అయితే నేను కూడా ఇంత సిస్టమేటిక్గా పోలీసులు వర్క్ చేయడం చూడలేదు. ఎందుకంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంది వాళ్ళ మీద, ఇది హత్య అని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి హత్య కాదా అనేది తేల్చడానికి వాళ్ళు కూడా అన్ని సైంటిఫిక్ ఆధారాలు, హ్యూమన్ రిసోర్సు, తర్వాత సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, ఎక్స్పర్ట్ల ఒపీనియన్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఒక ఆర్గనైజ్గా చేయడానికే ఇంత టైం పట్టింది. ఎందుకంటే మామూలుగానే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది వాళ్ళు, ఎందుకంటే 500 పైన సీసీటీవీ ఫుటేజ్లంతా కూడా వాళ్ళ అథెంటిసిటీని కన్ఫర్మ్ చేసుకోవాలి, వీళ్ళతో అంతా మాట్లాడాలి. కాబట్టి ఈ 18 రోజులు అనేది పెద్ద విషయం కాదు ఇన్వెస్టిగేషన్కి, వాళ్ళు నిజానికి వేగంగా చేసినట్టే. కాకపోతే ఈ డౌట్లు వచ్చే వాళ్ళు చాలామంది రకరకాల ప్రశ్నలు లేవనెత్తున్నారు. అదేంటంటే మరి వీళ్ళు ఇప్పుడు పెట్టిన ఫుటేజే అంతకుముందే వారం ముందే తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్స్లో ఎట్లా లీక్ అయింది, అప్పుడేమో అశోక్ కుమార్ గారు మేము ఇవ్వలేదన్నాడు, మరి అదే ఫుటేజ్ ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారు. అంటే వాళ్ళకి ముందుగా వీళ్ళు యాక్సిడెంట్ అని జనాన్ని నమ్మించి ఛానళ్ళ ద్వారా తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేశారు, వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఎందుకు ఇంత ఆతృత చూపిస్తున్నారు దీన్ని యాక్సిడెంట్గా ప్రూవ్ చేయడానికి? బిగినింగ్ నుంచి అసలు హత్య అనే కోణంలో వీళ్ళు ఎందుకు విచారించట్లేదు అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ క్లియర్గా చెప్తున్నాడు, మేము హత్య అనే కోణంలో కూడా విచారించాము, కానీ మాకు ఎక్కడ హత్య అనే కోణం కనిపించలేదు. వాళ్ళ భార్య కానీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కానీ ఎవరి మీద కూడా అనుమానాలు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎవరి మీద అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తే మేము విచారిస్తాము, అది కూడా జరగలేదు అనేది చెప్తున్నారు. ఇదేంటంటే ఒక్కోసారి ఏమవుతుందంటే నిజం మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నా కూడా మనకి నమ్మాలనిపించదు. మనకు అబద్ధం నమ్మడంలో ఉండే ఒక మజా కావచ్చు, లేకపోతే దాంట్లో ఉండే ఒక ఇది కావచ్చు. ఒకసారి మనకి అబద్ధం నమ్ముదామని డిసైడ్ అయిపోయాక నిజమని చెప్పి నీకు ఎన్ని చెప్పినా ఇది అబద్ధంగానే అనిపిస్తూ ఉంటుంది, దాంట్లో లోపాలు కనిపిస్తుంటాయి. అట్లాంటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను కూడా, అట్లాంటప్పుడు మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఏర్పడి హర్షకుమార్ కానీ మీరంతా అసలు వీళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, చేసి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అప్పుడు పోలీసులకి ఇవ్వచ్చు, వాళ్ళు ఒకవేళ తీసుకుపోతే జనం ముందు పెట్టచ్చు. అవేవి చేయకుండా ఇంట్లో కూర్చొని ఏవో థియరీలు చెప్పి లాజిక్లు చెప్తే మన లాజిక్ ప్రకారం యాక్సిడెంట్లు జరగవు. యాక్సిడెంటే ఇలాజికల్. ఎందుకంటే మనం ఇట్లా పడితే ఇట్లా జరగాలి కదా, అట్లా అది పడినప్పుడు ఎలా పడుతుంది అనేక అంశాల కలయికలో యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఇలా పడి ఉండాలి కదా. నేను మా ఫ్రెండ్ ఆ మధ్య వెళ్తున్నాం, ఒక ఆటో 8:30 నైట్ ఆటో గుద్దింది, మా ఫ్రెండ్ పడిపోయాడు, స్పృహ పోయింది, నాకు దెబ్బ కూడా తగలలేదు. మరి దాన్ని ఎలా చెప్పాలి? సో కాబట్టి యాక్సిడెంట్లు అంటేనే మన లాజిక్ల ప్రకారం ఆడ జరగవు. సో వీళ్ళు ఏంటంటే ముందే నమ్మేశారు, ఇది హత్య అని నమ్మేశారు.
దాన్నే ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు. ఇది క్లియర్‌గా అయితే పోలీసులు చాలా పెయిన్‌స్టేకింగ్‌లీ దీని మీద వెళ్లారు. ఇతను పోనీ ఎవరన్నా చంపి పలానోళ్ళు శత్రువులు ఉన్నారనో, గతంలో కాంక్రీట్‌గా ఇతనికి పలాని బెదిరింపులొచ్చాయనో చెప్పాలి. అతను కూడా వేగ్‌గా నాకు థ్రెట్ వచ్చిందని చెప్పారు. జనరల్‌గా ఇప్పుడు మనకు కూడా కామెంట్‌లలో నా వీడియోల కింద కూడా నువ్వు నువ్వు మాకు దొరికితే అయిపోతావురా, నీ సంగతి తేలుస్తాము, ఇవన్నీ పెడుతుంటారు. వాళ్ళందరూ వచ్చి చంపేయరు. వాళ్ళు కామెంట్లు పెట్టడం ఈజీ కాబట్టి పెడుతుంటారు. వాళ్ళకి చంపాలనే ఉద్దేశం కూడా ఉండదు. ఒకవేళ మంది నచ్చనప్పుడు వాళ్ళు కోపంతో కామెంట్ పెడతారు. అలాగే ఈయన మీద కొంతమంది పెట్టుండొచ్చు తప్ప, ఈయన్ని చంపేయాలన్నంత ఇది ఎవరికైనా ఉంటే, ఉండొద్దని నేను అనట్లేదు, ఉండొచ్చు. ఎవరికైనా ఉంటే వాళ్ళ బంధువులకో, వాళ్ళ భార్యకో చెప్పుంటాడు కదా ఇతను. సో, అవేవీ లేకుండా పోలీసులను, ప్రభుత్వాన్ని తప్పు పట్టడం అయితే కరెక్ట్‌గా అనిపించట్లేదు.